చెప్తా ఉన్నాను వ్యవసాయ రంగానికి కేటాయించమని. ఆ ఒక్క డబ్బులు దేని కొరకు? వ్యవసాయ రంగంలో లేకపోతే అంటే సాగు భూములను ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కేటాయింపులు అలాగే ఉంటాయి, కానీ పూర్తిగా దాని నివేదిక అనేది ప్రభుత్వం నడిపించిన బీఆర్ఎస్ పార్టీకి తెలియదు అంటారు. అవునండి. ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో చెప్పిన సంక్షేమ పథకాల గురించి వాళ్ళు అందులో పొందుపరచాలి కదా. మరి ఈ యొక్క సంక్షేమ పథకం రైతు యొక్క దీని కొరకు ఇన్ని 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తాను రైతు బంధు పథకానికి డబ్బులు కేటాయించమని చెప్పాలి కదండి. ఎంత బడ్జెట్ పెట్టారో ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పింది మేమంతా విన్నాం కదా. మేము ఏమంటున్నాం అంటే, మీకు తగు చెప్పినారు, మీరు గత ప్రభుత్వం చెప్పిన హామీని నెరవేర్చలేదు, మొత్తం మేమే చేసినాం కాబట్టి మీ ప్రభుత్వాలు ఓడగొట్టి మీరు మాట్లాడుతున్నారు. మరి అలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మంచి చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా కేంద్రంలో? ప్రజల నిర్ణయం ఎట్లా శిరసా వహించాలి, కానీ మీ ప్రభుత్వం పనిచేసిందా చేయాలి. కులమానం చూస్తామని ఎంత పర్సెంట్ తో మీరు ఓట్లోకి వచ్చారు. రామ్మోహన్ గారు బడ్జెట్ మీద అదే చెప్తున్నాను. మేము చెప్పిన పథకాలు రైతు బంధువులు మీరు పేరు మార్చి మేము 10,000 ఎకరాకి ఇస్తారని మీరు 15,000 చెప్పినారు. మేము 2,000 పింఛన్ మీరు 4,000 చెప్పారు. ఈ పింఛన్ల కొరకు ఈ రైతు బంధు కొరకు ఎన్ని డబ్బులు కేటాయించారు? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మళ్ళీ మాట్లాడి 7 లక్షల కోట్లు అప్పైంది, మేము మిత్తిలు కట్టేది సరిపోతుంది అన్నప్పుడు మరి ఎలక్షన్ సమయంలో మీరు రాష్ట్రం యొక్క హితం కోరుకుంటే, తెలంగాణ ప్రజల హితం కోరుకుంటే, టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, ఈ రాష్ట్రము ఇప్పటికీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది, మేము గట్టెక్కిస్తాం, మేము అప్పు చేయము, మేము ఎలాంటి తాయిలాలు ప్రకటించి మీరు మాకు ఓటేయండి, మీ రాష్ట్రాన్ని చక్కదిద్దామని వచ్చి చెప్పి ఎలక్షన్ లో గెలిచింటే మీరు మాట్లాడమని విలువ ఉంటుండే. ఈ రోజు ఆ రోజు తెలియదు మీకు 7 లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి. అని మరి రామ్మోహన్ గారు ఇక్కడ పార్టీలు చెప్పడం కంటే కూడా కాగు నివేదికలో దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ చెప్తున్నారు, దాన్ని ఆధారంగా మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల పాటు మీరు ఎన్ని మాట్లాడినా, రామ్మోహన్ గారు ఆచార్య గారు ఎన్ని మనం మాట్లాడుకున్నా మళ్ళీ ప్రభుత్వాలు మారు. కానీ ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వచ్చారు కాబట్టి సూచనలు చేయండి, లేకపోతే ఇక్కడ ప్రజలకి ఇంకొంచెం పెంచుంటే బాగుండదు. ఆ నివేదిక చెప్పాలని కోరుకుంటున్నాం మేము. రామ్మోహన్ గారు పని చేస్తున్నాం, గురించి మీరు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మేము తీర్చలేకుంటే ప్రజలు మమ్మల్ని ఓడగొడతారు మీలాగా. మీరు దాని బడ్జెట్ మీద మీ ప్రభుత్వం కుప్పగొలేదు ఖాయం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్రాన్ని నడిపే శక్తి లేదు మీకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు క్లియర్ గా. మ్యాండేట్ ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని సమర్థంగా ఎక్కడ చెప్పాలి. వినండి, మీకు అప్పులు తీర్చే శక్తి లేనప్పుడు ఊకే కూర్చోవాలి సైలెంట్ గా. ఎందుకు మాట్లాడుతున్నాండి? రాష్ట్రాన్ని నడిపించే శక్తి లేనప్పుడు సైలెంట్ గా పక్కకు జరిగిపోవాలి. రాష్ట్ర గతంలో అప్పు చేసే చెప్పు సమర్థమైన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏం చేయాలంటే గతంలో జరిగిన అప్పులు చెల్లించి మళ్ళీ రాష్ట్రాలు నడపాలి. అంతేగాని గతంలో అప్పులు చేసిండ్రు రాజీనామా చేయండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రాలు నడిపే శక్తి లేనప్పుడు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోండి. రాష్ట్రాన్ని నడిపే శక్తి లేనప్పుడు అధికారుల నుంచి గద్దె దిగండి.